ఓకే మా ప్రీవియస్ క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? మా ప్రీవియస్ క్లాస్ లో వరల్డ్ వైడ్ వెబ్ లో కానీ లేకపోతే బ్రౌజర్స్ ఓకే మనం బ్రౌజర్స్ దాకా చూసినాము. వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రౌజర్స్. దీస్ ఆర్ ద బ్రౌజర్స్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నెట్ బ్రౌజర్స్. కామన్ గా యూజ్ చేసేది ఎక్స్ప్లోరర్ యూజ్ చేస్తామా, అంటే మనం HTML లో కోడింగ్ రాసినప్పుడు ఎక్స్ప్లోరర్ యూజ్ చేస్తాము. అది లేకుండా మనము గూగుల్ క్రోమ్ కానీ సఫారీ, ఫైర్ ఫాక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రౌజర్స్ ని బేస్ చేసుకొని మనక ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అదర్వైజ్ మనకి వెబ్సైట్స్ ఓపెన్ కావాలంటేనే బ్రౌజర్ తోనే ఓపెన్ అవుతుంది మా. ఇస్ ఇట్ క్లియర్ మా? దీన్నే మనం బ్రౌజర్స్ అంటాం. ఓకే నెక్స్ట్ వరల్డ్ వైడ్ వెబ్ అంటే మనం వెబ్ పేజెస్ అంటే ఏమి, సి హియర్ వెబ్ పేజెస్ అంటే ఏమి, వెబ్సైట్ అంటే ఏమి, వెబ్ సర్వర్ అంటే ఏమి, వెబ్ వర్షన్స్ అంటే ఏమనేది తెలుసుకుందామా. అంటే ఇవి మూడు ఎందుకు ఇంపార్టెంట్ అంటే వెబ్ పేజెస్ వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ పేజెస్. వెబ్ పేజెస్ కులా 13 టైప్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయమ్మా. అంటే ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లేకపోతే కమర్షియల్ కావచ్చు, బిజినెస్ కావచ్చు. హ్యావింగ్ ఏ 13 టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్. అంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇప్పుడు వికీపీడియా అంటే వికీపీడియా మొత్తం హిస్టారికల్ని తీసుకొచ్చి ఇస్తుంది మా. అంటే వాళ్ళకి హిస్టరీ కానీ ఏదైనా కానీ తీసుకొచ్చేది వికీపీడియా అంటాం. సేమ్ మనం గూగుల్ బ్రౌజర్స్ లో కూడా సెర్చ్ చేద్దాం. గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఓకేనా. గూగుల్ క్రోమ్ వచ్చి మనకు బ్రౌజర్ గా పనిచేస్తుంది. సేమ్ థింగ్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో మనం కావాల్సిన డేటానే తీసుకున్నాం. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రౌజర్స్ ఏమేమి ఉందనేసి విల్ సీ మా. ఏ హోమ్ పేజ్ అనేది దాన్ని అంటాం. సి వెబ్సైట్ కి వెబ్ పేజ్ కి హోమ్ పేజ్ కి డిఫరెన్స్ ఉంటుందమ్మా. హోమ్ పేజ్ నథింగ్ బట్ అండ్ స్టార్టింగ్ యాక్చువల్ గా ఇండెక్స్ పేజ్ అంటమ్మా. ఇండెక్స్ అంటేనే మనకి ఒక నోట్స్ లో నోట్బుక్ సారీ టెక్స్ట్ బుక్ కావచ్చు, మీ యొక్క మెటీరియల్ కావచ్చు, మెటీరియల్ ఉండే మొత్తం డేటా దాంట్లో కవర్ అయింటుందమ్మా. మన మెటీరియల్ లో ఉండే మొత్తం డేటా దాంట్లో కవర్ అయింటుందమ్మా, ఇండెక్స్ లో కవర్ అయింటుంది. ఓకేనా. జస్ట్ ఈజీ టు రెఫర్ ద ఇండెక్స్ పేజ్. మన టెక్స్ట్ బుక్ కావచ్చు, గైడ్ కావచ్చు, దాంట్లో మనం ఇండెక్స్ పేజ్ ఇంక్లూడ్ చేసినట్టు సేమ్ ఇక్కడ వెబ్సైట్స్ లో కూడా ఇండెక్స్ పేజ్ అనేసి ఉంటుంది. ఇండెక్స్ అంటేనే మీ యొక్క వెబ్సైట్ గురించి డీటెయిల్ మొత్తం ఇండెక్స్ పేజ్ లో అప్లోడ్ అవుతుంది. స్టార్టింగ్ పేజ్ వచ్చేదాన్ని మనం ఇక్కడ వెబ్సైట్ లో హోమ్ పేజ్ అనేసి అంటాం. ఈజ్ ద ఫస్ట్ పేజ్ దట్ వెబ్సైట్ డిస్ప్లేస్. దట్ ఈస్ నథింగ్ బట్ అన్ హోమ్ పేజ్ అన్నాం. ఆ హోమ్ పేజ్ ని మనము కోడింగ్ చేసినప్పుడు index.html అనేసి కోడింగ్ చేస్తాము. దాన్నే ఇండెక్స్ హోమ్ పేజ్ అంటాం. ఓకే. వెబ్ పేజెస్ ప్రొవైడ్స్ లింక్స్ టు ద అదర్ రిలేటెడ్ వెబ్ పేజెస్. అంటే హోమ్ పేజ్ లో జస్ట్ మనం హోమ్ పేజ్ ఓపెన్ చేస్తేనే దాంట్లో అదర్ రిలేటెడ్ సి మనం ఏదైనా లైవ్ ఒక పేజ్ చూస్తామా ఎట్లుంటుంది చూడండి. ఓకేనా. దిస్ ఇస్ ద హోమ్ పేజ్. అంటే వికీపీడియాలో హోమ్ పేజ్ ఓపెన్ చేసినమ్మా. వికీపీడియా యొక్క హోమ్ పేజ్ ఎట్లుంటుంది, ఇట్లా స్టార్టింగ్ వికీపీడియా ఉంటుంది. ఇక్కడ మీ యొక్క నీడ్ ఏమి, ఏం కావాలా, జస్ట్ ఇక్కడ సెర్చ్ ఇంజిన్ లో సెర్చ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, హిస్టరీ కావచ్చు, సైన్స్ కావచ్చు, మ్యాథమెటికల్, సోషల్, జీకే, జనరల్, వాట్ ఎవర్ ఇట్ మే బి మనము ఏదన్నా సరే సివిల్ సర్వీసెస్ టైప్ చేస్తాం. యూపీఎస్సి ఓకేనా. యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఆప్ట్యూడ్ టెస్ట్ అన్నాం. జస్ట్ ఐ క్లిక్ ద యూపీఎస్సి. అంటే యూపీఎస్సి యొక్క వికీపీడియా అనే సైట్స్ మొత్తం మనం హిస్టరీ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే ఆ డేటా బ్యాక్గ్రౌండ్ ఏమేమి ఉంటుంది, ఏమేమి సర్వీస్ ఇచ్చారో మొత్తం డీటెయిల్స్ ఇచ్చేస్తుందమ్మా. సి హియర్ సివిల్ సర్వీసెస్ ప్రీవియస్ గా ఇప్పుడైతే మనకి యూపీఎస్సి ఉంది. ఫస్ట్ లో ద సిఎస్సి నథింగ్ బట్ అండ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, దట్ ఈస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇన్ ఇండియా వరకే ఈ యూపీఎస్సి. అంటే అదర్ కంట్రీస్ లో వేరేది ఉంటుంది. సారీ మన ఇండియా వరకే సివిల్ సర్వీసెస్ అంటాము. మిగతా యుఎస్ కావచ్చు, కెనడా కావచ్చు, కాలిఫోర్నియా, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ లో వాళ్ళ సర్వీసెస్ ఏముంటుందో వాళ్ళు డిస్ప్లే చేసుకున్నారు. ఇది ఇండియా వరకే యూపీఎస్సి అంటాం. ఇండియా కండక్టెడ్ బై ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూటింగ్ ద వేరియస్ సివిల్ సర్వీసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఎఫ్ఎస్ సర్వీసెస్. ఇజ్ ఇట్ క్లియర్ మా? అంటే మనకు తెలియకపోతే యూపీఎస్సి గురించి తెలియదు అన్నప్పుడు మనం ఇట్లా డేటాను సెర్చ్ చేసేది ఎక్కడ అంటే వికీపీడియా కావచ్చు, లేకపోతే గూగుల్ వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ వికీపీడియాలో క్లియర్ డేటా ఉంటుంది. అంటే సెర్చ్ ఇంజిన్ లో అది గూగుల్ అనే సెర్చ్ ఇంజిన్. ఇక్కడ ఇది హోమ్ పేజ్ మా. హోమ్ పేజ్ లో నాకు కావాల్సిన డీటెయిల్స్ ఏముంటుంది, సి యూపీఎస్సి గురించి జస్ట్ ఇక్కడ లింక్ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్స్ అవైలబుల్ ఇన్ దిస్ హోమ్ పేజ్ మా.
ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నప్పుడు జస్ట్ ఐ విల్ క్లిక్ అండ్ సీ ద వాట్ ఈస్ కాంపిటేటివ్ ఎగ్జామ్. క్లిక్ అంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి డీటెయిల్స్ మొత్తం వస్తుందన్నమాట. ఇట్లా 1 to 1 చైన్ లింక్‌తో వచ్చేదాన్నే మనం హోమ్ పేజ్ వెబ్‌సైట్ అంటాము. వెబ్‌సైట్‌లో స్టార్టింగ్‌లో ఉండేదాన్నే మనం హోమ్ పేజ్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్ అమ్మా? ఫస్ట్ పేజ్ చేంజ్ అయిపోయిందా అమ్మా? ప్రీవియస్ పేజ్‌లో మనం ఏం చూసినాము? యూపీఎస్సీని చూసినాము. ఇక్కడ టెస్ట్ అసైన్‌మెంట్ అనేసి ఉంది. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. ఓకే. అంటే మీకు లైవ్ ఎట్లుంటుందని చూపించినాను అంతే. అంటే హోమ్ పేజ్ అంటే ఏమి? బేసిక్‌గా మనకొక ఫ్రంట్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో నుంచి మనకు కావాల్సిన లింక్‌ని క్లిక్ చేసుకొని మనం ఎగ్జాస్ట్ అయిపోయేదాన్నే మనం హోమ్ పేజ్ అంటాము. ప్రతి దాంట్లో స్టార్టింగ్‌లో ఉండేది హోమ్ పేజే. హోమ్ పేజ్ నుంచే మీకు 1 to 1 లింక్స్ ఉంటుంది. వెబ్ పేజెస్ ప్రొవైడ్స్ లింక్స్ టు అదర్ రిలేటెడ్ వెబ్ పేజెస్ ఆర్ వెబ్‌సైట్స్ ఆల్సో. కొన్ని హోమ్ పేజ్‌లో మీరు క్లిక్ చేసి ఇంకొక వెబ్‌సైట్ కూడా ఓపెన్ అవుతుందమ్మా. విత్ ద కోడింగ్ టెక్నిక్స్ అంతే. కోడింగ్‌లో మనం ఇచ్చేదాన్ని బేస్ చేసుకొనేసి వర్క్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద అడ్రస్? వాట్ ఈస్ ద అడ్రస్? హౌ వి ఆర్ డిక్లేరింగ్? మనకు కనబడేదంతా ఇది వరకే కనబడుతుందో. ఇస్ ఇట్ క్లియర్? nps.com అనేసి ఉందా? మిమ్మల్ని సి ద అడ్రస్ ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ లో సెపరేట్ ఉన్నాయి. అది ఎక్కడెక్కడ ఏమేమి లొకేట్ చేస్తుంది? సి ద వెబ్ పేజెస్ యూఆర్ఎల్ నథింగ్ బట్ అన్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ నథింగ్ బట్ అన్ దిస్ ఇస్ ద యూనిఫామ్. యా వెబ్సైట్ అన్నా కానీ మనం ఓపెన్ చేసేటప్పటికి మనం టైప్ చేసేదంట డబ్ల్యూడబ్ల్యూ అంటాం, కానీ దానికి ప్రీవియస్ గా ఏముంటుందంటే హెచ్టిటిపి. దిస్ ఇస్ ద హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ నథింగ్ బట్ అన్ యువర్ ఐపీ అడ్రస్. మన యొక్క నెట్వర్క్ అడ్రస్ నే ఎక్కడ మనం సర్వర్ కనెక్ట్ చేస్తున్నామో దానికి ఫస్ట్ టైప్ చేస్తుందమ్మా. దిస్ ఇస్ ద ప్రోటోకాల్ అడ్రస్ అంటాం. నెక్స్ట్ విచ్ వెబ్సైట్ డూ యూ వాంట్ టు ఓపెన్? ఓకేనా, దాన్నే డొమైన్ నేమ్ అంటాం. ఎయిదర్ .com కావచ్చు, .edu కావచ్చు, .in కావచ్చు, .co.org కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఈస్ అవైలబుల్. విచ్ వెబ్సైట్ డూ యూ వాంట్? ఓకేనా, www.google.com అన్నామంటే దిస్ ఇస్ ద డొమైన్ నేమ్. హియర్ దిస్ ఇస్ ద ప్రోటోకాల్, హెచ్టిటిపి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. మీరు ఇచ్చిన సైట్ నే నెక్స్ట్ డొమైన్ నేమ్ నే మెచ్ చేసుకునేసి ఎక్కడ ఉందనేసి లొకేట్ చేస్తుంది. వన్స్ వెబ్ పేజ్ హ్యాస్ బీన్ ఓపెన్ అయినాక ఇది పాత్, ఇది వెబ్ పేజ్ నేమ్ అంటాము. అంటే పాత్ నథింగ్ బట్ మన దగ్గర ఉండదు పాత్. హోమ్ పేజ్ ఓపెన్ అయ్యాక మనం పైన అయితే మనం టైటిల్ బార్ లో ఎప్పుడు చూడం. మనం చూసేదంతా మనం క్లిక్ చేస్తాం, మనకు కావాల్సిన డౌన్లోడ్ చేసుకుంటాం, నెక్స్ట్ వెళ్ళిపోతాం. మీరు డౌన్లోడ్ కావచ్చు, లేకపోతే ఏదైనా వ్యూ చేసినప్పుడు ఆ హోమ్ పేజ్ నుంచి లింక్ చేస్తే నెక్స్ట్ లింక్ ఓపెన్ అవుతుంది చూడమ్మా, దాన్ని పాత్ అంటాం. వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ అంటే మీ యొక్క వెబ్ పేజ్ లో మీకు కావాల్సిన అప్లికేషన్ కావచ్చు, లేకపోతే ఫిల్అప్ చేయాల్సిన అప్లికేషన్ కావచ్చు, ఓపెన్ అయిందంటే దాని పక్కన ఇంకొక లింక్ అవుతుంది. ఓకేనా, మన ఎస్వి యూనివర్సిటీలో లింక్ ఓపెన్ చేస్తే కూడా మీ యొక్క హోమ్ పేజ్ నుంచి స్టూడెంట్ అడ్మినిస్ట్రేషన్, స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ షెడ్యూల్, ఇట్లా 1 to 1 లింక్ ఉంటుంది. స్టూడెంట్ సిలబస్, ఇట్లా మీకు కావాల్సిన లింక్ క్లిక్ చేస్తే నెక్స్ట్ దానికి వెళ్ళినప్పుడు ఈ పాత్ అనేది వస్తుంది అనమాట. అంటే ఆ హోమ్ పేజ్ నుంచి నెక్స్ట్ పేజ్ ఎక్కడ లొకేట్ అవుతుందో దాని పాత్ అంటాము. ఫైనలీ ద వెబ్ పేజ్ నేమ్ అనేది .html అనేది. HTML ఎక్కడ వస్తుందంటే కొన్ని HTML వస్తుంది, కొన్ని PHP వస్తుంది, కొన్ని బూట్‌స్ట్రాప్ వస్తుంది. అంటే వాళ్ళ వెబ్‌సైట్స్ దాంట్లో కోడింగ్ చేస్తారో ఆ పాత్ వెబ్ పేజ్ నేమ్ లాస్ట్‌లో వస్తుంది. అంటే మీరు చేసిన కోడింగ్‌నే జస్ట్ వ్యూ సోర్స్ అని చూస్తే కూడా మీకు ఆ పాత్ నేమ్ అనేది కనబడుతుందమ్మా. దిస్ ఈస్ ద వెబ్ అడ్రస్ అంటాం. అంటే ఇవన్నీ మనం కలిపి టైప్ చేసేదాన్నే వెబ్ అడ్రస్ అంటాము. స్టార్టింగ్‌లో హెచ్‌టిటిపి ఓపెన్ అవుతుంది. హెచ్‌టిటిపి నుంచి డిఫాల్ట్ మనం ఈ హెచ్‌టిటిపి ఎప్పుడు గాని టైప్ చేసి ఉండరమ్మా. డిఫాల్ట్ గానే బ్రౌజర్‌లో యాడ్ అయిపోతుంది. ఓకేనా, ప్రీవియస్‌గా అంతే. ఓల్డ్ బ్రౌజర్స్ చూసారంటే మనం హెచ్‌టిటిపి టైప్ చేసి ఈ కోలను స్లాషెస్ ఇచ్చి www ఇస్తేనే ఓపెన్ అవుతుంది. ఇప్పుడైతే బ్రౌజర్స్ ఆటోమేటిక్. అందుకే వర్షన్ అప్డేషన్స్ అవుతా ఉండాలా. వర్షన్ అప్డేట్ కాకపోతే మీకు హెచ్‌టిటిపి కూడా రాదమ్మా. డిఫాల్ట్‌గా ఫైల్ ఓపెనింగ్ అంటే www.google.com అని టైప్ చేస్తాం. దానికి ప్రీవియస్‌గా ఫస్ట్ స్టార్టింగ్ అయ్యేదంటే హెచ్‌టిటిపి లేకుండా మీకు యా వెబ్‌సైట్స్ గాని ఓపెన్ అవ్వదు. ఈజ్ ఇట్ క్లియర్ అమ్మా? దీన్నే వెబ్ అడ్రస్ అంటాం. యూఆర్ఎల్ నథింగ్ బట్ అన్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ విచ్ డూ యూ వాంట్ టు డిస్ప్లే ఇన్ యువర్ వెబ్సైట్, దాన్నే రిసోర్స్ అంటామా. లొకేటర్ అంటే ఎక్కడ ఉంటుందో దాన్ని ఫైండ్ అవుట్ చేసుకొని తీసుకొచ్చేదాన్ని లొకేటర్ అంటాము. యూనిఫామ్ నథింగ్ బట్ యా వెబ్సైట్ మీరు ఓపెన్ చేసినా
దిస్ ఇస్ ద యూనిఫార్మిటీ. హెచ్టిటిపి అనేది కామన్ గా ఉంటుంది కాబట్టి దీని యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్ మా? sir. Okay. Next, these are the tabbed browsing allows you to open a view multi web pages in a single web browser's window. Nothing but an see here. ఇక్కడ చిన్న చిన్న పాపప్స్ ఉన్నాయమ్మా. మనకి ఒకే బ్రౌజర్ లో డిఫరెంట్ వెబ్ పేజెస్ ఓపెన్ చేస్తున్నాం కదా. ఇక్కడ కనబడుతుందా మల్టీ ట్యాబ్స్ ఓపెన్ ఇన్ ఏ బ్రౌజర్ విండో. నథింగ్ బట్ an ఒకటి మినిమైజ్ చేసి పక్కన ఇంకొకటి అంటే మల్టిపుల్ టైమ్స్ నువ్వు ఓపెన్ చేసుకోవచ్చు నీ సిస్టమ్ హ్యాంగ్ అయ్యేంత వరకు. ఓకేనా? మనం ఒక 100 వెబ్సైట్ కూడా నువ్వు ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేస్తావంటే చిన్న 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 పాపప్స్ గా ఓపెన్ అవుతుంది. అంటే స్పేస్ ఉన్న దాకా మినిమం ఒక 6 దాకా నీకు ఈ స్పేసెస్ వస్తుంది. ఏమేమి ఓపెన్ చేసినావు అనేసి ఎంఎస్ఎన్, డిస్నీ, నెక్స్ట్ గూగుల్ మ్యాప్స్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ బ్రౌజర్స్ ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం జస్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తేనే మీరు ఏ వెబ్సైట్ లో యాక్టివేషన్ ఉన్నారని కనబడేట్టుగా ఇట్లా ఓపెన్ చేసేదాన్ని మల్టీ ట్యాబ్స్ ఓపెన్ ఇన్ ఏ సేమ్ బ్రౌజర్. ఒకే బ్రౌజర్ లో మనం మల్టీ ట్యాబ్స్ ని ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, these are the search engines and subject dictionaries, nothing but classify the web pages in an organized set of categories. అంటే మీకు కేటగిరీస్ నథింగ్ బట్ అండ్ ఎడ్యుకేషన్స్ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, మూవీస్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ లో డివైడ్ అయి ఉంటుందమ్మా. సర్చ్ ఇంజిన్ నథింగ్ బట్ అండ్ గూగుల్ లాగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. యాహూలో సర్చ్ ఇంజిన్ ఉంది, ఓకేనా, ఎంఎస్ఎన్ లో సర్చ్ ఇంజిన్ ఉంది, హాట్మెయిల్ లో సర్చ్ ఇంజిన్ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్చ్ ఇంజిన్ ఉంది. కాకపోతే వరల్డ్ మొత్తము గూగుల్లో ఎందుకు చూస్ చేసుకుంటున్నామంటే గూగుల్లో అంటే సఫిషియంట్ ఆఫ్ వెబ్సైట్స్ మనం అనుకున్నట్టు మనకు వెబ్సైట్స్ మనం క్రియేట్ చేసిన వెంటనే గూగుల్తో సర్చ్ ఇంజిన్ చేస్తే సర్చ్ ఇంజిన్ లో రాదు మా. ఓకేనా? సర్చ్ ఇంజిన్ నథింగ్ బట్ అండ్ ఫైండ్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు స్పెసిఫిక్ టాపిక్ విచ్ ఎవర్ వాట్ ఎవర్ యూ వాంట్. మనము మన యొక్క వెబ్సైట్ ని సర్చ్ ఇంజిన్ తో టైఅప్ చేస్తేనే ఆ సర్చ్ ఇంజిన్ తో లింక్ అయ్యి మనకి డేటా వస్తుంది. ఓకేనా? దిస్ ఈస్ టైప్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్ లో ఈ కనెక్టివిటీ మనం మన ప్రీవియస్ క్లాస్ లో అలెక్సా అనేసి ఒక సైట్ ఓపెన్ చేసి చూపించిన అన్నమాట. అంటే గ్రేడింగ్ ఆఫ్ ద వెబ్సైట్స్. దీస్ ఆర్ ద సర్చ్ ఇంజన్స్. సి హియర్ a9.com, ఓకేనా, altweb.com, అట్లా ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ask.com, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్చ్ ఇంజన్స్. కాకపోతే కొన్నిట్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని సబ్జెక్ట్స్ డిఫరెంట్ గా కనబడదు. కాకపోతే మనం గూగుల్లో అన్ని ఫైండ్ అవుట్ అవుతుంది. ఓకేనా? హియర్ సీ ద google.com అన్నాం. గూగుల్లో సర్చ్ ఇంజన్ అండ్ హ్యావింగ్ ఏ సబ్జెక్ట్ డిక్షనరీ. ఎస్, గూగుల్లో కూడా మనకి ఏది కావాలన్నా దొరుకుతుంది. నెక్స్ట్ exit.com అనే సర్చ్ ఇంజన్ ఉంటుంది, దాంట్లో కూడా ఏమి కావాలన్నా దొరుకుతుంది. కాకపోతే డిఫాల్ట్ గా మనం అంతా టైఅప్ గూగుల్ కే టైఅప్ అయినాం. నెక్స్ట్ ఎంఎస్ఎన్ చూడండి, ఎంఎస్ఎన్ కూడా సర్చ్ ఇంజన్. ఎంఎస్ఎన్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిక్షనరీ అంటేనే మీ రిలేటెడ్ డేటాని టైప్ చేస్తేనే మీకు వచ్చేస్తుంది. హియర్ సీ ద యాహూ హ్యాస్ ఏ సర్చ్ ఇంజన్ హ్యావింగ్ ఏ డిక్షనరీ. సబ్జెక్ట్ డిక్షనరీ అంటే మీకు కావాల్సిన రిలేటెడ్ మొత్తం తీసుకొస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్, సీ ద సర్చ్ ఇంజన్స్ ఇన్ ఏ హెల్ప్ఫుల్ లొకేషన్ ఐటమ్స్ సచ్ యాస్ ఇమేజ్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఆడియోస్ కావచ్చు, న్యూస్, బ్లాగ్స్, పీపుల్స్ ఫర్ బిజినెస్, మ్యాప్, వాట్ ఎవర్ ఇట్ మే బి యూ వాంట్, యూ గో అండ్ సర్చ్ ద సర్చ్ ఇంజన్, ఆటోమేటిక్లీ యూ ఫైండ్ ద ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్ మా? ఓకేనా? దానికోసం యూజ్ చేసేదే మన సర్చ్ ఇంజన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్చ్ ఇంజన్. సి యూఆర్ హ్యావింగ్ ఏ 13 టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ మా. అంటే మనం వెబ్సైట్ డిజైన్ చేసే దాంట్లో 13 టైప్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? వన్ ఈస్ అ పోర్టల్. నెంబర్ 1 ఫస్ట్ నథింగ్ బట్ అన్ పోర్టల్ వెబ్సైట్. నెక్స్ట్ న్యూస్, అంటే ఓన్లీ న్యూస్ వరకే ఉంటాయి మా. ఇట్లాంటి వెబ్సైట్స్ కంపల్సరీ కమర్షియల్. మనం .edu, .news, .in, .org, .trust.com అనేసి .org, .trust, వికీపీడియా ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ కి వాళ్ళ వెబ్సైట్ అడ్రసెస్ ఇస్తున్నాం. ఓకేనా? యూఆర్ఎల్ లో మనం .com, .in ఇచ్చినట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్టల్స్ ఉంటాయి. హియర్ హ్యావింగ్ ఏ పోర్టల్. వన్ ఇస్ అ పోర్టల్. పోర్టల్ నథింగ్ బట్ అన్ 1-to-1 కనెక్టివిటీ. నెక్స్ట్ న్యూస్ అనే వెబ్సైట్స్ ఉంటాయమ్మా. మనం టీవీ9 కావచ్చు, ఈటీవీ, సాక్షి టీవీ, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీవీస్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు సాక్షి టీవీ కావాలంటే సాక్షి.co.in, సాక్షి.com అనేసి కొడితే ఫుల్లీ ఏం న్యూస్ ఉంటుందమ్మా? ఫుల్లీ న్యూస్ వరకే ఉంటుంది. న్యూస్ తప్పితే వేరేం దాంట్లో ఉండదు. ఓకేనా? అట్లా డెవలప్ చేసేది ఓన్లీ న్యూస్ సైట్స్ మా. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అంటే జస్ట్ లైక్ యాస్ అ సర్చ్ ఇంజన్. మీకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మల్టీ సర్చ్ ఇంజన్ లాగా ఇట్లా ఒక సైట్స్ ని డిజైన్ చేస్తుంటుంది. నెక్స్ట్ బిజినెస్ అండ్ మార్కెటింగ్, నథింగ్ బట్ అండ్ ఈ-కామర్స్ సైట్స్. ఈ-కామర్స్ సైట్స్ అంతా బిజినెస్ మార్కెటింగ్ కోసమే యూస్ అవుతుంది మా. దాంట్లో ఓన్లీ బిజినెస్ పర్పస్ తప్పితే ఇంకేమి కానీ ఉండదు అనమాట. ఇట్లే మనం సైట్ డిజైన్ చేసినప్పుడు కూడా cPanel ఇచ్చేటప్పుడు మన యొక్క సర్వీస్ ఓరియంటెడ్ గానే మనం తీసుకుంటాం. దాంట్లో మన యొక్క డేటాని ఎట్లా అప్లోడ్ చేయాలా,
వ్యూవర్స్ ఎట్లాంటి వాళ్ళు దానికోసం మనం సైట్ డిజైన్ చేసుకున్నాం అనేది ఫస్టే మనం ప్లాన్ చేసుకునేసి డిజైన్ చేస్తాము. నథింగ్ బట్ బిజినెస్ అండ్ మార్కెటింగ్ అనదర్ వన్ నథింగ్ బట్ బ్లాగ్ అంటే ఫ్రీ వెబ్సైట్స్ ఫ్రీ వెబ్సైట్స్ ఉంటాయి. దాంట్లో టూల్స్ కూడా ఫ్రీ డిజైనింగ్. మనము కోడింగ్ రాసి అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ క్లిక్ అండ్ డ్రాగ్ చేస్తేనే మీకు ఆటోమేటిక్‌గా టూల్ బార్స్ అప్డేట్ అవుతుంది. దాంట్లో కావాల్సిన డేటా మొత్తము ఫ్రీ వెబ్సైట్. దీంట్లో బ్లాగ్ అంటేనే మీకు ఫ్రీ వెబ్సైట్. ఒక సైట్ ఓన్‌గా క్రియేట్ చేసి ఉంటారు ఆ సైట్‌లో నుంచి మనకు ఒక స్పేస్ ఇస్తారన్నమాట. జస్ట్ దే ఆర్ ప్రొవైడింగ్ అవర్ స్పేస్. ఎందుకురా అంటే దాన్ని యుటిలైజ్ చేసుకుంటాం. వాళ్ళకెందుకు ఫ్రీగా ఇస్తున్నారు బ్లాగ్స్‌లో. బ్లాగ్ సైట్ ఫ్రీ అంటాము. కానీ బ్లాగ్స్‌లో ఎందుకు ఫ్రీ ఇస్తున్నాడంటే ఫ్రీ అడ్వర్టైజ్‌మెంట్. దానికి ముందు ఎవరైనా సైట్ ఓపెన్ చేసినారనుకోండి, వాళ్ళ నేమ్‌తోనే మనం బ్లాగ్స్ ఓపెన్ అవుతది. సపోజ్ గూగుల్ గాని, సాక్షి గాని ఇట్లా వాళ్ళు మనకి ఫ్రీగా ఇస్తున్నారు సైట్ స్పేస్ అనుకోండి. బ్లాగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సమ్ లాక్స్ ఆఫ్ ఫ్రీ బ్లాగ్స్ ఈస్ అవైలబుల్ ఇన్ వెబ్‌సైట్స్. ఓపెన్ వెబ్‌సైట్స్. దాంట్లో ఏమి చార్జ్ చేయరమ్మా. మీకు రెన్యువల్స్ ఏమి ఉండదు. అంటే మీరు అప్డేట్ చేసుకుంటా ఉన్నారంటే మీ యొక్క డేటా ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ఎంటర్‌టైన్‌మెంట్ కావచ్చు, మోడలింగ్ కావచ్చు, వాటెవర్ ఇట్ మే బి. మీరు అప్డేట్ చేసే డేటా మొత్తము ఈ బ్లాగ్స్‌లో ఫ్రీగా అప్‌లోడ్ అవుతా ఉంటుంది. కాకపోతే వెబ్‌సైట్ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఆ బ్లాగ్ సర్వీస్ క్లోజ్ చేస్తే మీ యొక్క బ్లాగ్స్ మొత్తం పోతుంది. ఓకేనా? దిస్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఫ్రీ అడ్వర్టైజ్‌మెంట్. మీరు బిజినెస్ కూడా బ్లాగ్స్‌లో చేసుకోవచ్చు. బట్ బ్లాగ్స్‌లో అంత సెక్యూరిటీ అయితే ఉండదు మీ యొక్క బిజినెస్‌కి. బ్లాగ్ మనది కాదు గదా! ఇంకొకరిది వెబ్‌సైట్‌లో మనము ఫ్రీ స్పేస్ అంటే మనం ఫ్రీ స్పేస్‌లో ఆక్యుపై చేసుకొని దాంట్లో వెబ్‌సైట్ డెవలప్ చేసుకుంటే సపోజ్ వెబ్‌సైట్ వాడు మన డేటా మొత్తం కన్జంప్షన్ చేసుకున్నాడంటే బ్లాగ్ క్లోజ్ చేసేదే మన యొక్క వెబ్‌సైట్ కూడా క్లోజ్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్ మా? హావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ థిస్ మా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉందమ్మా? నో సార్. ఓకే. నెక్స్ట్ వికీపీడియా. వికీపీడియా No, sir. ప్రీవియస్‌గా ఓకే అమ్మా. ప్రీవియస్‌గా మనం చూసినట్టు వికీపీడియాలో మనకి ఎట్లాంటి డేటా కావాలన్నా గూడా మనకు అప్‌లోడ్ ఇంకొకటి ఏమిటంటే దాంట్లో ఆప్షను మనం గూడా డేటాను అప్‌లోడ్ చేయొచ్చు వికీపీడియాలో అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో ఆప్షన్స్ మీరు కొత్తగా హిస్టరీలో ఏదైనా కనబట్టినా లేకపోతే మన ప్లేసెస్‌లో ఉన్నా గూడా మనము ఇంక్లూడింగ్ మ్యాప్ గాని లేకపోతే దాంట్లో కావాల్సిన డేటా మొత్తంని అప్‌లోడ్ చేయొచ్చు. వికీపీడియాలో వి ఆర్ హావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ అవర్ కంట్రీ. ఓకేనా? మన కంట్రీ కాకుండా అదర్ కంట్రీస్‌లో అవైలబుల్ ఉన్న లాంగ్వేజెస్ మొత్తము కన్వర్ట్ అవుతుంది. సీ హియర్ ఇక్కడ వికీపీడియాలో ఒక గ్లోబ్ ఉంటుందమ్మా. వికీపీడియాలో గ్లోబ్ ఎందుకుంటుందంటే ప్రపంచంలో ఉండే లాంగ్వేజ్ మొత్తం కవర్ చేసి ఉంటుంది వికీపీడియా. ఓకేనా? యాహ్ లాంగ్వేజ్ జపానీస్, చైనీస్ కావచ్చు, రష్యన్ కావచ్చు, యూఎస్ ఇంగ్లీష్ కావచ్చు, లేకపోతే తమిళ్, తెలుగు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్‌లో మనం క్లిక్ చేస్తే ఆ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసి లోకల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసే ఫెసిలిటీ కూడా వికీపీడియా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వికీపీడియా నథింగ్ బట్ క్లియర్ దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్ హిస్టరీ ఏది కావాలన్నా తీసుకొచ్చే డేటానే వికీపీడియా అంటాము. నెక్స్ట్ అనదర్ వన్ ఈస్ ఫేస్‌బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్‌ని మనము సోషల్ మీడియా అంటామా. దట్ ఈస్ నథింగ్ బట్ ఆన్‌లైన్ సోషల్ నెట్వర్కింగ్. ఓకేనా? ఈ సోషల్ మీడియా నెట్వర్కింగ్ మొత్తము ఆన్‌లైన్ సోషల్ నెట్వర్క్‌లో వస్తుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్స్ మొత్తము ఓన్లీ ఫర్ ద ఎడ్యుకేషన్ పర్పస్. ఎంబీబీఎస్ ఎంట్రన్స్ కావచ్చు. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంట్రన్స్ ఎడ్యుకేషన్స్ నుంచి మీకు కావాల్సిన ఎడ్యుకేషన్ రిసోర్సెస్ మొత్తం దొరికేదంతా ఎడ్యుకేషనల్ వెబ్‌సైట్స్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఉంది 1, 2, 3, 4, 5, 6, 7, 8 వెబ్‌సైట్స్ ఉన్నాయి. రిమైనింగ్ మనము 4 వెబ్‌సైట్స్ విల్ సీ. ఇప్పుడే చూస్తాము. దిస్ ఈస్ హావింగ్ 4 వెబ్‌సైట్స్. ఎందుకు ఈ 4 సెపరేట్ పెట్టామంటే దీస్ ఆర్ ద ఇంపార్టెంట్. ఇవి ట్రెండింగ్ అన్నమాట. అంటే మనకు కావాల్సింది ఇది. ఓకేనా? ఎంటర్‌టైన్‌మెంట్ ఇవి కాదుమా. వి నీడ్ ద ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ కావాలా, ఎడ్యుకేషన్ కావాలా, వికీపీడియా కంపల్సరీ. అంటే డేటా కావాల్సిన మనకు తెలియనప్పుడు వికీపీడియా కావాలి. ఇవి కాకుండా బిజినెస్ సోర్సెస్ ఆల్సో ఇంపార్టెంట్. యూ వాంట్ టు గెయిన్ ద ఇన్‌కమ్. నెక్స్ట్ ఇది కాకుండా ఫైనల్లీ సీ ద ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్ నథింగ్ బట్ గేమ్స్, మూవీస్, ఆడియోస్, వీడియోస్ సంథింగ్ ఎక్సెట్రా. ఎట్లాంటిదన్నా గాని ఎంటర్‌టైన్‌మెంట్స్ రిలేటెడ్‌గా ఉండేదంతా ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్స్ అనేది సెపరేట్ ఉందమ్మా. నెక్స్ట్ అడ్వకేసీ అండ్ వెబ్ అప్లికేషన్స్. దిస్ ఈస్ ద వెబ్ అప్లికేషన్ వెబ్‌సైట్. సెపరేట్‌గా వెబ్ అప్లికేషన్స్ కూడా మనం డెవలప్ చేసుకోవచ్చుమా. వెబ్ అప్లికేషన్స్ మనకు తెలీదనుకోండి, వెబ్‌సైట్ డిజైన్ చేసాక వెబ్ అప్లికేషన్స్ సెపరేట్‌గా ఉంటాయి. ఓన్లీ ఫర్ ఆన్‌లైన్ అప్లికేషన్స్. ఓకేనా? అట్లాంటిదంతా వెబ్ అప్లికేషన్స్ అంటాము. నెక్స్ట్ కంటెంట్ అగ్రిగేట్. నెక్స్ట్ పర్సనల్ వెబ్‌సైట్. పర్సనల్ వెబ్‌సైట్ వాళ్ళకి పర్సనల్ అన్నా కూడా ఇక్కడ గ్లోబల్ మొత్తము చూస్తుందన్నమాట. వాళ్ళు ఒక్కరే పెట్టుకునేది కాదు. అంటే డిపెండింగ్ దేర్ ఓన్ సైట్స్. వాళ్ళ పర్సనల్‌గా కూడా వాళ్ళు పెట్టుకోవచ్చన్నమాట. అంటే బిజినెస్ కాకుండా ఇవి కాకుండా ఫైనల్‌గా పర్సనల్ వెబ్‌సైట్స్ కూడా అన్నమాట. వి ఆర్ హావింగ్ దీస్ 13 టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్. అంటే మనం డిజైన్ చేయాల్సింది కూడా మనం ఈ కామర్స్ బిజినెస్ కింద వస్తుందా? దాని కింద వస్తుందమ్మా?
మా ఈ కామర్స్ వెబ్సైట్ దాని కింద వస్తుంది. బిజినెస్ కింద సార్. వెరీ గుడ్. ఈ కామర్స్ వెబ్సైట్స్ మొత్తము బిజినెస్ కిందే వస్తుంది కాబట్టి మనము ఈ కామర్స్ వెబ్సైట్ చూసినప్పుడు బిజినెస్ మార్కెటింగే చేస్తాం. దాంట్లోనే ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తుంది. ఓకేనా. అడ్వకేసీ నథింగ్ బట్ అండ్ పబ్లిక్ సపోర్ట్ ఫర్ రికమెండేషన్ ఆఫ్ పర్టికులర్ కాజ్ ఆర్ పాలసీస్. ఓకేనా. పబ్లిక్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా, వాళ్ళకి తెలియనిది ఏదైనా వచ్చినా కూడా అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అడ్వకేసీ అనే వెబ్సైట్స్ లో మనం సెర్చ్ చేస్తే మనకు కావాల్సిన డీటెయిల్స్ మొత్తం వస్తుంది. నెక్స్ట్ వెబ్ అప్లికేషన్, హౌ టు డిజైన్, హౌ టు డెవలప్ యువర్ వెబ్సైట్స్ అనేది మొత్తం ఓవరాల్ యాప్స్ కానీ మనం మొబైల్లో యూజ్ చేసే ప్లే స్టోర్ లో యూజ్ చేసే యాప్స్ కానీ ఇదంతా కూడా మనకి వెబ్ అప్లికేషన్స్ లో దొరుకుతాయమ్మా. ఇస్ ఇట్ క్లియర్ మా? క్లియర్ మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్? అండ్ మోర్ ఓవర్ వెబ్ అప్లికేషన్ నుంచే మనము సర్వర్స్ కూడా మనకి ఫైండింగ్స్ అంటే గో హోస్టర్ అనేసి మనం ఒక దాంట్లో ట్రై చేసినాం కదా, మనకు సైట్ ఒక స్పేస్ ప్రొవైడ్ చేసేది అదంతా కూడా వెబ్ అప్లికేషన్స్ కిందే వస్తుంది. ఫుల్లీ మన వెబ్సైట్స్ డిజైనింగ్ కావాల్సిన టూల్స్ మొత్తం దీంట్లో అవైలబుల్ ఉంటుంది. పర్సనల్ వెబ్సైట్స్ అంటే మన ఇష్టం, మనకి మనం డిజైన్ చేసుకుంటాం కానీ డిజైన్ చేసుకున్న వరల్డ్ వైడ్ వెబ్ మొత్తం వెబ్సైట్ లో కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్షన్ లో మన మీ యొక్క వ్యూ ఇంకొకరు చూడొచ్చు. అదర్వైజ్ మీరు రిస్ట్రిక్షన్ ఇవ్వచ్చు. రిస్ట్రిక్షన్స్ ఎట్లా అంటే దాంట్లో ఇమేజెస్ కూడా కాపీ చేయలేకుండా రిస్ట్రిక్షన్స్ ఇవ్వచ్చు. మా జస్ట్ వ్యూవింగ్ వరకే పర్మిషన్ ఇస్తాం. దాంట్లో ఉండేది ఇమేజెస్ కానీ లేకపోతే కంటెంట్ కానీ ఏది క్లిక్ చేయకుండా మనం బ్లాక్ చేయొచ్చు. దట్ ఈస్ అవర్ పర్సనల్. ఓకేనా. అట్లాంటి దానికి పర్సనల్ వెబ్సైట్స్ అంటాం. మిగతా దాంట్లో చూసినా కానీ మనం క్లిక్ చేస్తే నెక్స్ట్ 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 అని పోయేది, ఇట్లా లింక్స్ ఓపెన్ చేసుకోవచ్చు. కానీ కొన్ని సైట్ లో కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకేనా. కొన్ని సైట్స్ లో మనము స్క్రీన్ షాట్ కూడా తీయలేము అనమాట. అంటే అట్లా ఉంటాయి కోడింగ్. ఓకేనా. దీస్ ఆర్ ద 13 types of web browsers. We are having a 13 types. One is portal, news, information, business or marketing, blogs, Wikipedia, online social networking. Another one is important education. Next, entertainment, advocacy, web applications, content aggregator. Next, personal. These are the 13 types of websites available in the world. అంటే separate partitions. సి మీరు ఎంతదా గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మనకు డేటా వస్తుంది. కానీ గూగుల్ ఎక్కడి నుంచి తీసుకొస్తుందంటే మీ యొక్క వెబ్సైట్స్ గూగుల్తో లింక్ అయింటేనే గూగుల్ తెస్తుందమ్మా, లేకపోతే గూగుల్ తేలేదన్నమాట. అంటే దాంట్లో మనం సెర్చ్ చేసినప్పుడు అంతా మనకు నీడ్ ఎడ్యుకేషన్ సెర్చ్ చేస్తే ఎడ్యుకేషన్ గురించి వస్తుంది. జస్ట్ ఆన్లైన్ మార్కెటింగ్ అంటే నా ఆన్లైన్ లో ఏమేమి ఉన్నాయో ఆన్లైన్ సైట్స్ మొత్తం తీసుకొచ్చి డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అడ్వకేసీ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏమి కావాలో సపరేట్ గా ఎంటర్టైన్మెంట్ అంతా ఒక జోన్ ఉంటుంది. మన కాలేజీలో కూడా ఎన్సీసీ అంతా ఒక జోన్ లో ఉంటారు, ఎన్ఎస్ఎస్ ఒక దాంట్లో ఉంటారు, స్పోర్ట్స్ ఒక దాంట్లో ఉంటుంది. వీఆర్ డివైడెడ్ ఇంటూ 3 categories. వన్ ఇస్ ఎన్సీసీ, అనదర్ వన్ ఇస్ ఎన్ఎస్ఎస్, అనదర్ వన్ ఇస్ స్పోర్ట్స్ కట. ఓకేనా. 3 category డివైడ్ చేసినప్పుడు ముగ్గురు ఎక్కడి నుంచి వస్తారమ్మా? సేమ్ ఒకే స్టూడెంట్స్ కేటగిరీ నుంచే వస్తారనమాట. సేమ్ థింగ్. దీంట్లో 13 types ఆఫ్ డివైడ్ చేసినా కూడా అన్ని 13 కూడా వెబ్సైట్ కిందే వస్తుంది అనమాట. ఒకే కేటగిరీ నుంచి డిఫరెంట్ గా డివైడ్ చేస్తుంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ మల్టీమీడియా? మల్టీమీడియా రెఫర్స్ లైక్ గ్రాఫిక్స్, యానిమేషన్, వీడియో, వర్చువల్ రియాలిటీ. ఓకేనా. దీస్ ఆర్ ద మల్టీమీడియా కంటెంట్ అంటాం. ఓకేనా. మల్టీమీడియా నథింగ్ బట్ గ్రాఫిక్స్ కావచ్చు, మీకు వీడియో కావచ్చు, యానిమేషన్, మీరే యానిమేషన్స్ కావచ్చు, ఇట్లంతా దాన్ని మల్టీమీడియా అప్లికేషన్స్ అంటారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద గ్రాఫిక్స్? Graphics is a digital representation of a non-text information. Non-text information nothing but మీరు దాంట్లో కంటెంట్ అయితే చూడలేమ్మా. గ్రాఫిక్స్, GIF, గ్రాఫికల్ ఇంటర్ఫేస్ ఫైల్స్ అంటాం. మనము జేపీజీ చూసినట్టు GIF ఫైల్స్ కూడా ఉంటాయమ్మా. జిప్ ఫైల్స్, జిప్ అంటాం. ఓకేనా. జిప్ ఫైల్స్ ఏమంటే ఆటోమేటిక్ గా మనకి దాంట్లో జస్ట్ ఒక చిన్న ఇమేజ్ ఉన్నా కూడా జిప్ ఫైల్ అనేది క్లిక్ చేసినామంటే ఆటోమేటిక్ గా దాంట్లో గ్రాఫికల్ ఉంటుంది, గ్రాఫిక్స్. ఓకేనా. జిఫ్ అంటేనే గ్రాఫిక్స్. మీరు వాట్సాప్ లో ఏదైనా పంపించినా కూడా ఫుల్ దాంట్లో కార్టూన్ లాగా యాక్టింగ్ అవుతుంది. ఓకేనా. మీ యొక్క మూమెంట్స్ కానీ మొత్తము దాంట్లోనే కనబడుతుంది. గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్ అంటాము, GFI. ఓకేనా. ఇది కానీ జేపీజీ, పింగ్ ఫైల్. నెక్స్ట్ మీ యొక్క ఏమైంది పెయింట్ బ్రష్, BMP, బిట్ మ్యాప్ ఇమేజ్ ఫైల్ కావచ్చు, JPEG కావచ్చు. ఇదంతా కూడా మనకి ఫుల్ ఫార్మేట్ ఎట్లుంటుందంటే ఇమేజ్ ఫార్మేట్ లోనే కన్వర్ట్ అవుతుంది. మా టెక్స్ట్ దాంట్లో ఏముండదు అనమాట. ఇస్ ఇట్ క్లియర్ మా? దీస్ ఆర్ ద గ్రాఫికల్ డిజిటల్ రిప్రజెంటేషన్. నాన్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అంటాం. నాన్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అంటే దాంట్లో టెక్స్టింగ్ అయితే ఏముండదు, జస్ట్ ఇమేజ్ సోర్స్ గానే మనకి కనబడుతుంది అన్నమాట.
ఓకేనా, జాయిన్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్టెండ్ గ్రూప్ కావచ్చు, పింక్ ఫైల్ కావచ్చు, అండ్ టిఎఫ్ఎల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజ్ ఫైల్స్. Next, what is meant by animation? Animation is the appearance of a motion creator, nothing but an మీరు పవర్ పాయింట్ లో మనం స్లైడ్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఒకే ఇమేజ్ నే 10 to 20 టైమ్స్, ఓకేనా, 10 to 20 టైమ్స్ ఆ ఒక స్లైడ్ లో క్రియేట్ చేసి జస్ట్ క్లిక్ చేస్తే దాని ఒక మోషన్ స్పీడ్ యాక్టివ్ గా ఒకే స్లైడ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ని మనం చూడొచ్చు. మనం అట్లా క్రియేట్ చేసేదాన్ని మనం యానిమేషన్ అంటాము. విల్ సీ ద యానిమేషన్ ఇన్ పిపిటి. ఓకేనా, ఎట్లా చేస్తామని చూస్తామమ్మా. Just a minute, I will show. See here, మనము యానిమేషన్ ఎట్లా క్రియేట్ చేస్తామని చూస్తామా. పవర్ పాయింట్ లో ఎంటీ స్లైడ్, ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ ద ఇమేజ్, అంటే ఇన్సర్ట్ పిక్చర్ ఫ్రమ్ ఫైల్, అంటే డెస్క్టాప్ లో ఎక్కడ ఒక చోట్ల ఉండేదాన్ని మనం ఇమేజ్ ఫైల్ ఇన్సర్ట్ చేస్తున్నాము. ఓకే, ఇన్సర్టెడ్ దిస్ ఫైల్. సపోజ్ చూడమ్మా, ఈ కార్నర్ లో ఒకటి పెట్టినాను అనమాట. నెక్స్ట్ just we are creating the own image. Is it visible ma? కనబడుతుందా? ఎస్ సార్. ఓకే, మనము ఇన్సర్ట్, ఓకే మా, ఇన్సర్ట్ చేసింది ఒక ఇమేజే. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ సేమ్ ఇమేజ్ నే మనం పవర్ పాయింట్ లో ఎట్లా యానిమేట్ చేస్తున్నాం చూడండి. అంటే ఆ ఇమేజ్ కార్నర్ నుంచి జస్ట్ ఐ విల్ డ్రాగ్ కొద్దిగా కింద చేయించాను. అంటే ఇంత కష్టం అయితే అవసరం లేదు మా, జస్ట్ ఇది ఫర్ డెమో వీఆర్ క్రియేటింగ్ ద యానిమేషన్, హౌ టు క్రియేట్ ద యానిమేషన్. అంటే
ఇప్పుడు అంతా అడ్వాన్స్ టూల్ వచ్చింది మనం ఇంత పీపీటీలో కూర్చొని ఒక్కొక్క ఇమేజ్ గా తీసుకొని దాంట్లో అన్గ్రూప్ చేసి దాంట్లో పార్ట్లు డిజైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సపోజ్ ఇది అన్గ్రూప్ అయితే ఇంకా ఈజీ, మీకు అన్గ్రూప్ అవుతుందో ట్రై చేస్తాము, అదర్వైజ్ విల్ డూ ఇట్. దీంట్లో అన్గ్రూప్ అంటే ఆల్మోస్ట్ ఆల్ క్లిప్ లో వస్తుంది. క్లిప్ లో ఇమేజెస్ మనం అన్గ్రూప్ చేసుకోవచ్చు. సి ఆల్రెడీ ఐ డిజైన్ నియర్లీ 10. ఇక్కడ మౌస్ మూవ్మెంట్ లోనే చూడమ్మా, అంటే ఎట్లా వస్తుంది. దిస్ ఇస్ ద యానిమేషన్ క్రియేట్ చేసినప్పుడు ఐ విల్ షో ఇన్ స్లైడ్ షోలో ఎట్లా వర్క్ అవుతుందని చూస్తామా. అగైన్ ఐ ఆమ్ ఇన్సర్టింగ్ అనదర్ జిప్ ఫైల్. ఓకేనా, జిప్ ఫైల్ అంటే ఏమన్నారు కదా, ఐ విల్ షో. చూసినారమ్మా, ఇక్కడ మనము 10 స్లైడ్స్ పెట్టినాము. 10లో జస్ట్ ఐఎమ్ షోయింగ్ స్లైడ్ షో. ఒక్కొక్కటి ఒక్కొక్క చోట్ల పెట్టాను అనమాట. జస్ట్ సీ ద మ్యాజిక్. అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ స్లైడ్ మా, చూడండి స్లైడ్ బై స్లైడ్ చూపిస్తాను. నెక్స్ట్ స్లైడ్ సెకండ్, అంటే ఆ కార్టూన్ స్లైడ్ కి ఎట్లా వచ్చినట్టు ఉందమ్మా. చూసినారా, ఆ కార్టూన్ ఫస్ట్ నుంచి మనం యానిమేషన్ లో 10 స్లైడ్ లో క్రియేట్ చేసినాను అనమాట. జస్ట్ మీరు అప్లై చేసిన వెంటనే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా 1 to 1 1 by 1 కనెక్ట్ అయిపోయేసి 10 స్లైడ్ కి కనెక్ట్ అవుతుంది. అంటే మనం ఇక్కడ ఇచ్చింది ఎట్లా అంటే 1 to 1 కనెక్టివిటీగా ఇచ్చినామా. ఒక్కొక్క స్లైడ్ ని ఒక్కొక్క దాంట్లో ఇన్సర్ట్ చేసుకున్నాం. ఇట్లా క్రియేట్ చేసేదాన్ని మనం యానిమేషన్స్ క్రియేషన్స్ అంటాం. జస్ట్ ఐ విల్ షో ఇన్ జిప్ ఫైల్ అంటే ఎట్లుంటుందని చూస్తాం. మాక్సిమం ఇప్పుడు వాట్సాప్ లోనే మీరు పంపించే మెసేజెస్ లోనే జిప్ ఫైల్ ఉంటుంది మా. అంటే యానిమేషన్ దాంట్లో ఉండేదాన్నే మనము గ్రాఫికల్ ఇంటర్చేంజ్ ఫైల్స్ అంటాము. విల్ సీ హౌ జిప్ ఫైల్ ఇస్ వర్కింగ్. ఇస్ ఇట్ క్లియర్ అమ్మా? ఆ క్యాట్ చూడండి ఎంత బాగా వర్క్ అవుతుందో. అంటే కానీ ఇమేజ్ ఇది జస్ట్ గ్రాఫిక్ ఇంక్లూడ్ చేసేది కూడా మనం ఆ పవర్ పాయింట్ లో 10 స్లైడ్స్ క్రియేట్ చేసి ఒక్కొక్క ఇమేజ్ లో దాని యొక్క మూవ్మెంట్స్ మా ఫస్ట్ స్లైడ్ లో కొద్ది ముందర నెక్స్ట్ అట్లా 10 to 12 స్లైడ్స్ మన యొక్క నీట్ బెస్ట్ చేసి ఆ పవర్ పాయింట్ స్లైడ్ కూడా మనం జిప్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ జిప్ గా కన్వర్ట్ చేసి వర్క్ అయ్యేదాన్ని మనం యానిమేషన్ ఫైల్స్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఇస్ ద జిప్ ఫైల్. చూసినారా, ఒకటే ఇమేజ్, కాకపోతే మనకు అవుట్పుట్ ఒకటే ఇమేజ్ మా. దాని యొక్క మూవ్మెంట్స్ చూసినారా? అవును సార్. ఓకే, Yes, sir. ఓకే, దిస్ ఇస్ ద యానిమేషన్. అంటే మనం స్లైడ్ 1 నుంచి 1 2 3 4 5 6 7 అంటే ఒకటే ఇమేజ్ నే మనకు రియల్ యానిమేషన్ కూడా అంతేమ్మా. ఒక ఇమేజ్ దాని యొక్క మూవ్మెంట్స్ చేయించాలంటే ఫస్ట్ అంటే ఇక సీదా ఈ వైట్ సర్కిల్ చూడండి మా కింద, ఈ స్టార్టింగ్ ఇది, నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ 1 జస్ట్ హాఫ్ ఇంచ్ మూవ్మెంట్ చేసుకుంటా వస్తే ఫైనల్ స్లైడ్కి వచ్చే లోపల దీనికి చూడండి మా రేడియస్ ఇది ఇక్కడ ఉంది, కానీ ఇక్కడికి కొద్దిగా ఇంక్రీజ్ అయింది అన్నమాట. ఓకేనా, ఈ యొక్క సర్కిల్ యొక్క సైజు మొత్తం రొటేట్ అయింది అనమాట. ఇట్లా ఒక్కొక్క స్లైడ్ ని క్రియేట్ చేసుకునేసి మనం యానిమేట్ చేసేదాన్ని యానిమేషన్స్ ఇస్ ద అపియరెన్స్ ఆఫ్ ద మోషన్ క్రియేటెడ్. దాని యొక్క స్పీడ్, దాని యొక్క మోషన్ ని క్రియేట్ చేస్తేనే యానిమేషన్ మూవ్మెంట్స్ కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ ఆడియో ఇంక్లూడ్స్ ద మ్యూజిక్, స్పీచ్ ఆర్ ఎనీ అదర్ సౌండ్స్ కంప్రెస్డ్ టు ద రెడ్యూస్ యువర్ ఫైల్ సైజ్. అంటే మనం డేటా ట్రాన్స్ఫర్ చేయాల్సిన విధానం త్రూ టెక్స్ట్ కావచ్చు, ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు, అదర్వైజ్ జిప్ ఫైల్ కావచ్చు. ఇదంతా కూడా కంపారిజన్ ఆఫ్ ద ఇక్కడ వేవ్ ఫైల్స్, ఆడియో ఫైల్స్, ఓకేనా, అడ్వాన్స్ ఏఏ ఫైల్స్, స్ట్రీమింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ద డేటా ఇన్ కంటిన్యూస్ ఈవెన్ ఫ్లో.
నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియో ఫైల్స్. వన్ ఈస్ MP3, MP4 అనేసి డిఫరెంట్ టైప్స్ ఉంటుంది మా. విల్ డిస్కస్ దిస్ లేటర్. హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? ఇంతవరకు దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? No, sir. ఓకే నో సార్. ఓకే అమ్మా. ఓకే అమ్మా, మీకు ఈ రోజు మెటీరియల్ పంపించేస్తాను నేను. ఓకేనా? మెటీరియల్స్ చూసుకునేసి నోట్స్ రాసుకునే